ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నామండి. వాక్యాన్ని ప్రారంభించుకుందాము. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు ముగింపులో ఒక ప్రార్థన అనేది జరిగించడం చేస్తారు. ఏంటి ఆ ప్రార్థన అంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక అని చెప్పేసి ప్రార్థన చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వారు ప్రార్థన ముగించడం అయిపోయిన తర్వాత ఈ యొక్క మాటల్ని పలకటం జరుగుతుంది. ఈ యొక్క మాటలు ఎందుకు పలుకుతున్నారో కూడా వాళ్ళు ఎరుగక ఉండొచ్చు బహుశా. ఎందుకంటే వారు ఎవరి దగ్గర అయితే నేర్చుకుంటున్నారో, వారు ఏమైతే చెప్తున్నారో వీళ్ళది విని అచ్చుగుద్దినట్టుగా బట్టి పట్టినట్టుగా చెబుతున్నారే కానీ గ్రంథంలో దాని గురించి యొక్క వచనము గురించి ఏమని మాట్లాడుతున్నారో, ఏమని వివరించడం జరిగిందో మనుషులు దాన్ని పరిశీలన చేయటం అనేది లేదు. కాబట్టి వాళ్ళు బట్టి పట్టినట్టుగా దాన్ని చెప్పడం జరిగింది. ఎలాగానంటే, ఉదాహరణకి ఒక వ్యక్తి ఎగ్జామ్ రాయటానికి వెళ్ళినప్పుడు, తన పరీక్షను రాయటానికి వెళ్ళినప్పుడు తను ముందుగా చదువుకొని ఆ యొక్క ఆన్సర్స్ని అంటే సమాధానాలని రాయటానికి ముందుగా బట్టి పట్టి చదువుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఉన్నట్టుగా బట్టి పట్టి రాయటం జరుగుతుంది కొంతమంది. అదేవిధంగా మనుషులు ఏం చేస్తున్నారంటే, ఈ యొక్క భక్తి విధానాన్ని కనుపరుచుకోవడానికి తాము ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనలో ముగింపులో చివరిలో పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక అని చెప్పేసి ప్రార్థన చేయటం జరుగుతుంది. ఆ ప్రార్థనకి అర్థం ఏంటి? నీ రాజ్యం మాకు వచ్చును గాక అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి పరిపాలిస్తాడు, ప్రజల నుండి పరిపాలిస్తాడు అనే ఆలోచన కలిగి ఉన్నారు. నిజమేనంటారా ఈ యొక్క ఆలోచన? ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి సర్వమానవుల్ని పరిపాలిస్తాడు, ఆయన రాజ్యంలో అప్పుడు మనం ఉంటాము అని చెప్పేసి నరుడు ఈ యొక్క ఆలోచనలు కలిగి ఉంటున్నాడు. ఈ యొక్క ఆలోచన నరుల్లో నుంచి పుట్టిందంటారా, లేకపోతే బైబిల్లో నుంచి పుట్టిందంటారా? రాజ్యం వస్తుంది, రాజ్యంలో రాజు ఉంటాడు, ఆ రాజు పరిపాలిస్తాడు అనే ఆలోచనతో ఉన్నారు. ఇంతకీ రాజ్యం వచ్చిందా రాలేదా? ఆ రాజు పరిపాలిస్తున్నాడా లేదా? పరిపాలిస్తున్నాడో లేదో, ఆ రాజ్యం వచ్చిందో రాలేదో అనే అవగాహన లేకుండా ఆ యొక్క ప్రార్థనలు జరిగిస్తున్నారంటే వారి భక్తి ఎంతవరకు విశ్వాసం మీద ఆధారపడి ఉంటుందో ఆలోచించండి ఒకసారి. వాళ్ళ యొక్క భక్తి అనేది, వాస్తవానికి భక్తి ఉంటుంది, దేవుడు అంటే భయం ఉంటుంది. దేవుడు అంటే భక్తి ఉంటుంది, భయం ఉంటుంది. అదేవిధంగా దేవుడు అంటే ప్రేమ ఉంటుంది. కానీ వాళ్ళ గ్రంథాన్ని సరిగా ఎరగక తమకు తెలిసిన దాన్ని భక్తి అనే ముసుగులో ఉండి తమను తాము మోసం చేసుకున్నారనే విషయం వారికి అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే, లేఖనాల్ని వాళ్ళు సరిగా పరీక్షించక, అంటే పరిశీలన చేయక, వారిని నడిపించేవారు సైతము వారు భక్తి మార్గంలో ఉంటారు కాబట్టి వారిని భక్తి మార్గంలో ఎలా నడిపిస్తారు? భక్తి మార్గంలో ఉన్నవాడు భక్తి మార్గంలో నడిపించడానికి వల్లబడదు. కారణం ఏంటంటే, వారిది భక్తి మార్గం కాబట్టి. ఏదో 4 మాటలు చెప్పేసి జోబుల్లో 4 డబ్బులు వేసుకున్న ఆలోచన కలుగుంటాడే కానీ, ఒకసారి ఆలోచించండి మీరే. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ధనవంతుడికి అవకాశం లేదని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడడం జరిగింది. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ధనవంతుడికి అవకాశం లేదని చెప్పడం జరిగింది. ఉదాహరణగా ఏమనుకుంటారంటే, నరులు చనిపోయిన తర్వాత మనిషి పరలోకంలో ప్రవేశిస్తాడు అని అనుకుంటారు. పరలోకానికి పరలోక రాజ్యానికి వ్యత్యాసం తెలియదు నరులకి. చాలా వరకు క్రైస్తవ్యంలో ఉన్నాము అనే వాళ్ళకి పరలోక రాజ్యానికి తేడా తెలియక ఏమనుకుంటున్నారంటే, ధనవంతుడు పరలోక రాజ్యానికి అనర్హుడు, ధనవంతుడు పరలోక రాజ్యానికి అనర్హుడు. ఎందుకంటే పరలోక రాజ్యానికి తేడా తెలియదు కాబట్టి పరలోకానికి వెళ్ళడానికి కుదరదు ధనవంతుడు అనే ఆలోచన కలిగి ఉంటారు. కానీ ఇక్కడ రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ధనంకి పరలోకానికి సంబంధం లేదు అసలు. ఎందుకంటే నరుడు ఇప్పుడు ధనంతో ఉన్నవాడు పరలోక రాజ్యంలో ఎలా ప్రవేశిస్తాడు? ధనంతో ఉన్నవాడు. ఒక లాజికల్గా ఆలోచిస్తే మనం, ఎందుకంటే మనిషి చచ్చిపోయినప్పుడు తన దేహం మాత్రం భూమి మీద విడవబడుతుంది. తన శరీరం నుంచి విడవబడిన ఆత్మ వెళితే నెమ్మది స్థలానికి వెళ్ళొచ్చు, లేదా నిత్య నరకాగ్నిలో పడివేయబడచ్చు. ఈ రెండు జరగచ్చు.
ఆత్మ వెళ్తుంది, కానీ ధనవంతుడు ఎలా వెళ్తాడు? తన ధనము లేకయే తన ధనాన్ని విడిచి పరలోక రాజ్యంలో ప్రవేశించాలని గ్రంథం అనేది ఒక లేఖనமாக తెలియదు. అంటే తనకున్న యావదాస్తి కూడా విడిచిపెట్టి పరలోక రాజ్యంలో ప్రవేశించాలని చెప్పేసి తెలియజేయలేదు. పరలోక రాజ్యం అంటే పరలోకాన్ని పోలి ఉన్న రాజ్యము. ఎందుకంటే ప్రార్థనలో మనకు చెప్పడం జరిగింది. ఎందుకంటే లేఖనం చదువుకుందాం ఒకసారి మనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. జాగ్రత్త వినాలి, ఎందుకంటే ఈ యొక్క వచనాలు మనుషులు ఏదో సహజంగా ఏదో ఒక ప్రార్థనలాగా వాడుతున్నారే కానీ ఈ యొక్క మాటలలో నెరవేర్పు అనేది ఉంటుంది. ఈ యొక్క మాటలు చెప్పాలంటే ఇది ఒక ప్రవచనం. జరగబోయే దాని గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు తమ తండ్రిని వేడుకోమని అడగమని చెప్పిన మాట ఇది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రవచించిన ప్రవచనం ఒక విధంగా చెప్పాలంటే ఇది. మీరు తండ్రి అయిన దేవునికి ఇలా ప్రార్థన చేయుడి అని చెప్పేసి చెప్తున్నారు. ప్రార్థన చేయటం అంటే తండ్రి అయిన దేవునితో మాట్లాడటము, తండ్రి అయిన దేవునికి తన మనవులని ఆలపించుకోవటము. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా ప్రవచించారంటే ఇక్కడ మనం చూసినట్లయితే, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి, పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. ఎక్కడికి రావాలి ఈ రాజ్యం? నీ రాజ్యం వచ్చును గాక అని మాట్లాడుతున్నాడు. పరలోకమందు నీ చిత్తం నెరవేరినట్లు భూమి మీద కూడా నెరవేరును గాక అని మాట్లాడుతారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. గమనించాలి, యొక్క పదాలని మనము క్షుణ్ణంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క విధానం మనం గమనించకపోతే మన యొక్క భక్తి అనేది వ్యర్థమైపోతుంది. మనం భూమి మీద జీవించిన ఈ జీవిత కాలం అంతా కూడా మనము ఎలా అంటదంటే, ఒక బూడిద తీసుకెళ్ళి, ఒక చచ్చిపోయిన మనిషిది బూడిద తీసుకెళ్ళి గంగలో కలుపుతారంట. అలాగా మన యొక్క జీవితము గంగలో కలిపినట్టు అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. వచ్చును గాక అని మాట్లాడుతున్నాడు, జరుగును గాక అని మాట్లాడుతున్నాడు. చూద్దాం లేఖనం. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. నీ రాజ్యం వచ్చును గాక అంటున్నాడు, పరలోకమందు నీ చిత్తం నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక అని మాట్లాడుతున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అర్థం ఏంటి దీనికి? చూసారా, పరలోకం భూమి మీదకి రాదు. పరలోకము భూమి మీదకి రాదు. పరలోకాన్ని పోలి ఉన్న ఒక రాజ్యం భూమి మీద స్థాపింపబడుతుంది. లేఖనం ఏం చెప్తుందంటే, ఒక ప్రవచనం ఏం చెప్తుందంటే, పరలోకాన్ని పోలి ఉన్న రాజ్యం భూమి మీద స్థాపింపబడుతుంది. మన పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే, ఆయనకి నేను ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పేసి యెహోవా దేవుడు మాట్లాడటం జరుగుతుంది. ఆయనంటే ఆయన కుమారుడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి రాజ్యాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడటం జరిగింది. కాబట్టి వచ్చిన గాక, స్థిరపరచిన గాక అని చెప్పి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒక రాజ్యం గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏం మాట్లాడతారంటే, తమ శిష్యులతోటి రాజ్యం ఎప్పుడు వచ్చునని మాట్లాడినప్పుడు, రాజ్యం ఎప్పుడు వచ్చిన విషయం కాదు నాయన, మీ మధ్యలోనే ఉంది రాజ్యం, అది మీరు గుర్తెరగపోతున్నారని చెప్పేసి మాట్లాడతారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పడానికి వల్లపడదు, అది మీ మధ్యలోనే ఉంది అని అంటున్నాడు. రాజ్యం అంటే కంటికి కనిపిస్తూ ప్రత్యేకంగా ఒక రాజు ఉంటాడు, సైనికులు ఉంటాడు, మంత్రి ఉంటాడు, సేనాధిపతి ఉంటాడు, ఒక సింహాసనం మీద కూర్చుంటాడు, భూమి మీద మనుషుల మీదకి యుద్ధాలు జరిగిస్తూ వెళ్తాడు అనే ఒక థీరీలో వాళ్ళు ఆలోచిస్తున్నారే కానీ, రాజ్యము అని అంటే అది ఆత్మ సంబంధమైంది అనే ఆలోచన లేక, రాజ్యం ఎప్పుడు వచ్చును, అది ఎలా ఉంటుంది అనే భావనలు కలిగి వాళ్ళు అడుగుతాం జరుగుతుంది. ఇశ్రాయేల్ కూడా దేనికోసం ఎదురు చూస్తారంటే, మాకు రాజు వస్తాడు, మమ్మల్ని పరిపాలిస్తాడు. ఆనాడు దావీదు మమ్మల్ని పరిపాలించాడే, ఆ యొక్క విధానంలో మమ్మల్ని పరిపాలిస్తాడు అని చెప్పేసి యూదులు ఎదురు చూడటం జరిగింది. రాజు రావటము జరిగింది, రాజు వచ్చి ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని ప్రచురించడము జరిగింది. చెప్పాడు కదా, తండ్రి రాజ్య స్వార్థని నేను ప్రకటిస్తున్నానని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేశాడు. తమ శిష్యులు కూడా రాజ్య స్వార్థను ప్రకటించమని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇది ఆత్మ సంబంధమైన రాజ్యము, భౌతిక సంబంధమైన రాజ్యం కాదు. ఆత్మ సంబంధమైన రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు.
ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క ప్రార్థనలు ఏం మాట్లాడుతున్నాడంటే, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. మొట్టమొదటి పదము, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదనూ నెరవేరును గాక. ఆయన చిత్తం పరలోకంలో ఏ విధానమైతే నెరవేరుతుందో ఆ యొక్క విధానం కూడా భూమి మీద నెరవేరును గాక అంటున్నాడు. మరలా తర్వాత నీ రాజ్యము మాకు వచ్చును గాక అంటున్నాడు. ఎక్కడికి వచ్చును గాక? భూమి మీదకి రావాలి, భూమి మీద స్థాపింపబడాలి. భూమి మీద ఎంతకీ రాజ్యం స్థాపింపబడిందంటారా? స్థాపింపబడలేదనే నరులు ఏం చేస్తున్నారంటే, పరలోకమందున తండ్రి నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నారే కానీ ఈ రాజ్యం వచ్చిందా రాలేదా అని ఒక అవగాహన లేకున్నారు. పరిశీలించేద్దాం, ఈ రాజ్యం వచ్చిందా రాలేదా అని మనం పరిశీలన చేసి రాజ్యం వచ్చిందా లేదా, ఒకవేళ వస్తే మనం ఏం చేయాలి, రాకపోతే ఏంటి పరిస్థితి అని ఈ యొక్క లేఖనాన్ని మనం చదివి సత్యం మీద గ్రహిద్దాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యం గురించి ఏం మాట్లాడారో మనం ఆలోచిద్దాం. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక చదువుదామండి. క్షమించాలి, యోహాను సువార్త 18వ అధ్యాయము. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం చదువుకుందామండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం చదువుకుందాము. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడుకుంటున్నట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఏ సంబంధమైనది కాదని మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారంటే, యేసు, నా రాజ్యము ఈలోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈలోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడుకుంటున్నట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము యహ సంబంధమైనది కాదనెను. ఏమంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు? నా రాజ్యము యహ సంబంధమైనది కాదంటున్నాడు. జాగ్రత్తగా వినాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు ఇది. ఎందుకంటే దానికి ముందు వాళ్ళు ఏమని అడుగుతారు? నీవు రాజువా అని అడుగుతున్నారు. నేను రాజునే అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీవు రాజువా అని అడిగితే నేను రాజునే అన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. కాబట్టి 37 వచనంలో చూసినట్టయితే మనం, అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు, నీవు అన్నట్టు నేను రాజునే, సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాటలు వినును. అందుకు పిలాతు సత్యముగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. చూసారా, ప్రభువైన యేసుక్రీస్తు ఏం మాట్లాడతానంటే, నేను సత్యము చెప్పుటానికి వచ్చి తిని. పిలాతు, నువ్వు రాజువా అని అడిగితే నేను రాజునే అన్నాడు. మరి రాజు అని అడిగితే రాజ్యం ఉండాలి కదా. నీవు రాజు అని అడిగితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నేను రాజునే అన్నాడు, నీవు అన్నట్టే అని అన్నాడు. నేను సత్యాన్ని ప్రచురిస్తానికి వచ్చాను, నేను సత్య సంబంధి అయిన వాడు నా మాటలు ఉంటాయని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడటం జరుగుతుంది ఇక్కడ. ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను రాజునని చెప్పుకున్నప్పుడు మరి రాజ్యం ఏది? రాజ్యంలో ప్రజలేది? ఏ రాజు అయినా కానీ ప్రజలు లేకుండా, రాజ్యం లేకుండా రాజుగా అవ్వడం. మొట్టమొదటిగా మనుషులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన దేశం ఉందంటే మనది భారతదేశం అయితే భారతదేశంలో ప్రజలు ఉన్నారు. ప్రజలు ఉంటే రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాల్లో జిల్లాలు ఉంటాయి, ఈ జిల్లాల్లో మండలాలు ఉంటాయి అన్నమాట. మండలాల్లో ఊర్లు ఉంటాయి. కాబట్టి ఏంటంటే వీటన్నిటి మీద కూడా మన రాష్ట్రానికి ఒక అధికారి ఉంటాడు. అంటే సీఎం అని ఆయన ఉంటాడు. ఒక ఊరి మీద ఒక అధికారి ఉంటాడు. ఒక నియోజకవర్గం మీద ఒక అధికారి ఉంటాడు. ఒక జిల్లా మీద ఒక అధికారి ఉంటాడు. చూడండి, మన రాష్ట్రం మీద ఒక అధికారి ఉంటాడు, మన దేశం మీద ఒక అధికారి ఉంటాడు. మన దేశం మీద అధికారి ఉన్నాడంటే ఈ జిల్లాల మీద ఉన్న అధికారులు కానీ, వాళ్ళ కింద ఉన్న ప్రజలు కానీ, లేకపోతే పల్లెటూర్ల మీద ఉన్న అధికారులు కానీ, వాళ్ళ కింద ఉన్న ప్రజలు కానీ, వీళ్ళందరూ ఉంటారు కదా. ఈ ప్రజల మీద అధికారులు ఉంటే ఈ అధికారులందరి మీద ఇంకా ఒక అధికారి ఉంటాడు. ఆ అధికారి మన భారతదేశాన్ని పరిపాలిస్తాడు. ఒక చట్టాన్ని చేతిలో పెట్టుకొని ఆ అధికారి రాజ్యాన్ని పరిపాలిస్తాడు.
అదే ఈ ఈ యొక్క ప్రజలు లేకుండా, ఈ యొక్క చిన్న చిన్న అధికారులు కూడా లేకుండా, అసలు ఈ భారతదేశంలో ఈ ప్రజలు ఎవరూ లేకుండా తనొక్కడే ఉన్నాడు అనుకోండి. తనొక్కడే ఉండి నేను రాజుని, నాకు రాజ్యం ఉందని చెప్పుకున్నాడు అనుకోండి. తను ఏమంటారు తెలుసా? పిచ్చోడు అంటారు. తను ఏమంటారంటే పిచ్చోడు అంటారు, లేదా మతి స్థిమితం లేదంటారు. అర్థమవుతుంది అనుకుంటా మీకు. మతి స్థిమితం లేదంటారు, లేదా పిచ్చోడు అంటారు. మరి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని చెప్పుకున్నారంటే ఒకసారి చదువుకుందాం మనం. 37వ వచనంలో చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. క్షమించాలి, 36వ వచనం చదువుకుందామని నీకు బాగుంటుంది. యేసు, నా రాజ్యము ఈలోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈలోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుకుండునట్లు నా సేవకులు పోరాడుదురు. నా రాజ్యము ఈలోక సంబంధమైనది కాదు. ఈలోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుకుండునట్లు, ఏమని మాట్లాడుతున్నాడు? యూదులకు అప్పగింపబడుకుండున్నట్లు నా సైనికులు పోరాడుదురు. ఎవరు? శరీరులు, శరీరాన్ని ధరించుకున్న నరులు, అంటే శరీరాన్ని కలిగి ఉన్న నరులు యూదులతో పోరాడుదురు. ప్రభువైన యేసుక్రీస్తు వారి రాజ్యము శరీర సంబంధం అయితే వాళ్ళు శరీరాన్ని కలిగి ఉంటారు కాబట్టి, ఆ యొక్క యూదుల శరీరం కలిగి ఉంటారు కాబట్టి, అంటే బాడీ అన్నమాట, రక్త మాంసంలో కలిగి ఉంటారు కాబట్టి వీళ్ళు వారితో యుద్ధం చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారంటే, నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు నాయన, నా రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదు, కాబట్టి పోరాడటానికి వల్ల పడదు అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. నా రాజ్యం ఏ సంబంధమైనది కాదు నేను. అందుకు పిలాతు, నీవు రాజువా అని అడిగాడు. పిలాతు రాజువా అని అడిగాడు. నా రాజ్యం ఎవరికి సంబంధమైనది కాదురా అని చెప్పిన తర్వాత పిలాతు ఏమని అడుగుతున్నాడంటే, నీవు రాజువా అన్నాడు. అందుకు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన సమాధానం ఏంటంటే, ఆయనను అడగగా నీవు అన్నట్టు నేను రాజునే అన్నాడు. ప్రజలేరు, మరి ప్రజలేరు. ఇప్పుడు పరలోకమందున మా తండ్రి నీ రాజ్యం మాకు వచ్చినగా కానీ ఎదురు చూస్తున్నారే. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి మమ్మల్ని పరిపాలిస్తారే అని భౌతికంగా మీరు ఎదురు చూస్తున్నారే కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ భౌతికంగా మాట్లాడలేదండి, ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నారు. ఆత్మ సంబంధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది కొత్త బోధ చేస్తూ ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు రాకడితో వచ్చినప్పుడు, ఆయన రాజ్యంతో వచ్చినప్పుడు భూమి మీద నిద్రించి భూమి లోపల నిద్రించే వారందరూ కూడా మరలా లేచి వారి వారి కుటుంబాలతోటి కలుసుకొని వారంతా కూడా పిల్ల పాపలతో సుఖ సంతోషాలతోటి దుఃఖం లేకుండా జీవిస్తారని చెప్పేసి కొంతమంది చెప్పడం జరుగుతుంది. కానీ అట్లాంటి వ్యర్థ ఆలోచనలు పెట్టుకొని ఉంటే అది గ్రంథం చెప్పింది అయితే కాదు, దేవుని మాటలైతే కాదు, దేవుని మనసు అయితే అది కాదు. దేవుని మనసు ఏంటంటే రాజ్య స్థాపన. ఆ రాజ్యంలో ప్రజలు ఉంటారు, ఆ ప్రజలకి రాజు ఉంటాడు. అది ఆత్మ సంబంధమైంది, ఆత్మ సంబంధమైన జీవితము చెప్పాడు కదా. ప్రార్థన చేసేటప్పుడు ఈ యొక్క ప్రవచన విధానము మనకు ప్రార్థనగా చూడవచ్చు. మనం దాన్ని ఆ యొక్క ప్రవచనం కూడా అంటే జరగబోయేదాన్ని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు కాబట్టి అది ప్రవచన కింద వస్తుంది అనమాట. వచనం జరగబోయేదాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ముందు చెప్పాడు కాబట్టి ప్రవచనం అనమాట. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రవక్త అయి ఉన్నాడు, దేవుని కుమారుడై ఉన్నాడు, ప్రవక్త అయి ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు. అనేక విధములుగా ఆయన చిత్రీకరించడం జరిగింది ప్రభువైన యేసుక్రీస్తు వారిని. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించాలండి. రాజ్యం వచ్చిందా రాలేదా? అనేకులు వ్యర్థమైన ఆలోచన కలిగి ఉన్నారు ఈ యొక్క విషయం మీద వ్యర్థమైన ఆలోచన కలిగి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు క్రైస్తవ్యాన్ని పొందుకోవడానికి అవకాశం లేదు. క్రైస్తవులను చెప్పుకున్నా కానీ ఒకవేళ వాళ్ళు క్రైస్తవులు మాత్రం కానేరరు. వాక్యం చదువుకుందామండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 21వ వచనం చదువుకుందామండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 21వ వచనం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు, దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడని అక్కడని, ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చను. దేవుని రాజ్యం వచ్చిన పరిస్థితులు అడిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు సరిగా మాట్లాడదనంటే దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు, దేవుని రాజ్యం మీ మధ్యలో ఉందని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు తెలియడం జరిగింది. దేవుని రాజ్యం మీ మధ్యలో ఉందని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినప్పుడు నువ్వెందుకు పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యం మాకు వచ్చిన కాక నీ రాజ్యం మాకు వచ్చిన ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? దేవుడు అబద్ధికుడా?
మీరు ఇలా ప్రార్థన చేయటం వల్ల ఏం జరుగుతుందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు అబద్ధికునిగా చేయడం జరుగుతుంది, తండ్రి అయిన దేవుడిని అబద్ధికునిగా చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు అనుకుండొచ్చు మనం చెప్పే వాటి వల్ల తండ్రి అయిన దేవుడు అబద్ధికుడు అవుతున్నాడు మనం అనుకుంటున్నామే, కానీ మనం వ్యర్థలం అవుతున్న విషయం మనకు అర్థం కావట్లేదు. తండ్రి అయిన దేవుడిని మనం వ్యర్థపరచలేము, ప్రభువైన యేసుక్రీస్తుని మనం వ్యర్థపరచలేము. ఎందుకంటే వాళ్ళు నిత్యులై ఉన్నారు, ఉన్నవాడును అనువాడునై ఉన్నవారు. మనమైతే నరమాత్రులం మాత్రమే. ఏదైనా అపాయము జరిగినా కానీ, మన శరీరానికి ఏదైనా గాయాల పాలైనా కానీ క్షణములో చనిపోయే మనుషులం, మట్టిలో కనిపిపోయే ఒక శరీరం. కాబట్టి మనల్ని మనం వ్యర్థపరచుకోగలుగుతాం, కానీ వాళ్ళని మనం వ్యర్థపరచలేము. జాగ్రత్తగా ఆలోచించాలి. రాజ్యం మనకు వచ్చిందా రాలేదా? ఒకవేళ రాజ్యం గురించి ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు అది భౌతికమైన రాజ్యమా, ఆత్మ సంబంధమైన రాజ్యమా అని మనుషుడు ఎందుకు ఆలోచించట్లేదు? అంటే మనుషుడు ఈ లోక సంబంధమైన వాటి యందు లక్ష్యం ఉంచాడు కనుక, ఈ లోక సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తాడు కనుక, ఈ రాజ్యంలో సుఖ సంతోషాలతో ఉండాలని ఆలోచిస్తున్నాడు కనుక మనుషుడు ఏం ఆలోచిస్తున్నాడంటే భౌతికంగా ఆలోచిస్తున్నాడు. కాబట్టి ప్రత్యేకంగా మన కళ్ళ ముందు కనపడుతుంది, ప్రభువైన యేసుక్రీస్తు మన కళ్ళ ముందు కనపడతాడు, కనపడి ఆయన మనం పరిపాలిస్తాడు, ఆయన రాజ్యంలో మనం ఉంటాము అన్న ఆలోచన కలిగి ఉంటున్నారే కానీ ఆ రాజ్యం కంటికి కనిపించేది కాదు, ఆత్మ సంబంధంగా ఉంటుంది. ఆత్మ సంబంధంగా జీవించే వ్యక్తికి మాత్రమే తెలుస్తుందని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటల్లో తెలియజేసిన తీరి అది. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించుకొని ఉండి ఏమని మాట్లాడుతున్నారంటే ఆత్మ సంబంధమైనది అని మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మ సంబంధమైనది అని మాట్లాడుతున్నాడు. ఆత్మగా వచ్చి మాట్లాడలేదు ఆత్మ సంబంధమైందని, ఈలోక సంబంధమైంది కాదు అని, అది ఆత్మ సంబంధమైందని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మగా వచ్చి మాట్లాడట్లేదు, శరీరాన్ని ధరించుకొని వారి మధ్యలో నిలుచొని ఏమని మాట్లాడుతున్నాడంటే నా రాజ్యము ఇహలోక సంబంధమైంది కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒక క్రైస్తవుడు ఏమని చెప్తాడంటే రాజ్యం వచ్చింది అనటానికి ఆత్మ సంబంధమైంది అని మాట్లాడతాడు. లేఖనం చదువుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయం చదవండి. తండ్రి అయిన దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే రాజ్యాన్ని స్థాపిస్తానని చెప్పేసి తన కుమారునికి రాజ్యాన్ని అప్పగిస్తానని చెప్పడం జరిగింది. తండ్రి అయిన దేవుడు తన కుమారునికి రాజ్యాన్ని అప్పగిస్తానని చెప్పడం జరిగింది, రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఆ యొక్క రాజ్యాన్ని స్థాపించబడటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తమ శిష్యులతో ఎవడో మాట్లాడుతున్నారంటే మీరు తండ్రి వలన పొందిన వాగ్దానాన్ని పొందుటకు యెరూషలేముని విడిచిపెట్టక దానిని కనిపెట్టుకొని ఉండు అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేయటం జరిగింది. లేఖను చదువుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనం చదువుకుందామండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనము 49వ వచనం చదువుకుందాం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసిన మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తిని పొందు వరకు పట్టణం నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు తమ శిష్యులకి. ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడు అయిన తర్వాత తమ శిష్యులకు కనిపించి వారి సమీప సంఘాలకు కొన్ని తెలియజేసిన తర్వాత ఆయన పరమునకు ఆరోహణము అవబోయే ముందు తమ శిష్యులకు చెబుతున్న మాట ఇది. ఏంటంటే ఆ మాట చదువుతుంది. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడి. మీరు పైనుంచి శక్తి పొందే వరకు పట్టణంలో నిల్చోడని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకి తెలియజేయడం జరిగింది. ఎందుకని అలాగా? ఏంటి ఆ శక్తి? ఆ శక్తి ఏంటి అనేది మనకి గ్రంథం కూడా తేటగా తెలియజేయటం జరుగుతుంది. ఆ శక్తి ఏంటనేది గ్రంథం కూడా మనకు తెలియదు. తండ్రి వలన వాగ్దానాన్ని మీరు పొందు వరకు ఈ యొక్క పట్టణాన్ని అంటే యెరూషలేముని విడిచి వెళ్ళకని చెప్పేసి అపోస్తులకి అంటే ఆయన శిష్యులకి ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేయటం జరిగింది. కాబట్టి లేఖనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాము.
ఒకటో వచనం నుంచి. పెంతుకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అర్జించిన కొలది అన్య భాషలో మాట్లాడసాగిరి. ఏం జరిగింది ఇక్కడ? నేనేదో చదువుకుంటే వెళ్ళిపోతున్నానే కానీ నేను మీకు వివరించలేదు కదా, ఇప్పుడు వివరిస్తాను. ఇక్కడ ఏం జరిగిందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజ్యం మీ మధ్యనే ఉందని మాట్లాడాడు కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు తమ శిష్యులకి మీరు ఇలా ప్రార్థన చెప్పాడు మరియు ప్రవచించాడు. పరలోకముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచమని గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకముందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పరలోకముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక. తర్వాత ఏమన్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక అంటే ఫస్ట్ నీ రాజ్యం భూమి మీద స్థాపింపబడును గాక. తర్వాత ఏమన్నాడంటే నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. ఈ రాజ్యం భూమి మీద స్థాపింపబడినప్పుడు ఆయన యొక్క చిత్తం పరలోకంలో నెరవేరినప్పుడు ఈ స్థాపింపబడిన రాజ్యంలో ఆయన యొక్క చిత్తము నెరవేరాలి అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేయటం జరిగింది. ఇది అక్కడ జరిగిన వచనం. కాబట్టి ఆ విధానం అక్కడ జరిగినప్పుడు అది నెరవేరాలి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి పునరుత్థానుడు అయిన తర్వాత ఆయన ఆరోహణం అవ్వబోయే ముందు తమ శిష్యులతో ఏమని చెప్పాడంటే, మీరు తండ్రి వలన వినిదా కాదు పొందబో వాగ్దానాన్ని పొందుతున్నారు. ఆయన ఏ వాగ్దానాన్ని, ఏ మాట అయితే చెప్పాడో ఆ యొక్క మాటని పొందుటకు యెరూషలేముని విడిచి వెళ్ళక ఉండాలని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేశారు. కాబట్టి యెరూషలేముని వీళ్ళు విడిచి వెళ్ళక ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, పస్కా పండుగ వచ్చినప్పుడు ఆ యొక్క పండుగలో వీళ్ళు ఏం చేశారంటే వీరందరూ కూడా కూడుకొని ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులు కూడా వీరందరూ కూడా ఏంటంటే ఇంకా ఆయన వెంబడించిన వీరందరూ కూడా ఒక ఇంట్లో కూడుకొని ఉన్నప్పుడు అకస్మాత్తుగా వేగముగా వీచు గాలి వచ్చి రావటం జరిగింది. అకస్మాత్తుగా వేగముగా వీచు గాలి వచ్చినప్పుడు అగ్ని జ్వాలల వంటివి నాలుకలలాగా విభజింపబడినట్టుగా ఒక్కొక్కరి మీద వ్రాలగా వారు పరిశుద్ధాత్మను వరం పొందుకొని అన్య భాషలో మాట్లాడసాగిరి. ఏంటది? ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు కదా, ఆ యొక్క రాజ్యం స్థాపింపబడింది. ఇప్పుడు ఇక్కడ సరే రాజ్యం స్థాపింపబడింది కదా, మరి రాజు ప్రభువైన యేసుక్రీస్తు చెప్తారు కదా, మరి ప్రజలు ఎక్కడా? ప్రజలు ఏరి? ప్రజలు ఉంటేనే కదా రాజ్యం. ప్రజలు లేని కదా రాజ్యం అవ్వదు కదా. ప్రజలు లేనప్పుడు రాజ్యం అవ్వదు, రాజు ఉండడు, పిచ్చోడు అంటారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు రాజు అయి ఉన్నాడు, పిచ్చోడై ఉన్నాడు. లేకపోతే ఆ రాజ్యం స్థాపింపబడింది కదా, మరి రాజ్యం స్థాపింపబడి ప్రజలు ఉండాలి కదా. ప్రజలు ఎక్కడ ఉన్నారు? చూద్దాం ప్రజలు ఎక్కడ ఉన్నారు. లేఖనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు ఇదే 2వ అధ్యాయము 22వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. 22వ వచనం నుంచి 24వ వచనం వరకు చదువుకుందామండి. ఇశ్రాయేలులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలు మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వాడిగా మీకు కనబరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. ఇశ్రాయేలులకి ఇక్కడ సువార్త ప్రకటించడం జరుగుతుందండి. ఇశ్రాయేలులకి ఇక్కడ అపోస్తులు అంటే పేతురు గారు 11 పేతురు గారు లేచి వారికి ఇలా బోధింపసాగాడు. దీనికి ముందు వేరే సంగతులు మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి ఆ సంగతులు ఈ యొక్క సందర్భంలో మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ దీనికి సంబంధించిన సంగతులు నేను మాట్లాడుతున్నాను. ఇశ్రాయేలులకి సువార్త ప్రకటించడం జరిగింది. సువార్త ప్రకటించడం జరిగిన తర్వాత ఈ యొక్క మాటలు చెప్పిన తర్వాత ఇశ్రాయేలు తమ మనసులో నొచ్చుకొని అయితే మేమేం చేయాలి పశ్చాత్తాపడుతున్నారు. మనసులో నొచ్చుకున్నారు, పశ్చాత్తాపడతారు. మేము చేసిన తప్పు నిజమే. ఇది కారణం ఏంటి? పరిశుద్ధాత్ముడు రాకతోటి
రాజ్య స్థాపన జరిగింది కాబట్టి ఆ యొక్క విధానాల మొత్తాన్ని చూసి వీళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన బతుకున్న కాలంలో చేసిన సూచక్రియలు మహత్కాలు అవన్నీ కూడా మరలా జ్ఞాపకం చేశారు. వీరేం చేశారంటే అక్కడ కన్నులారా ఒక అద్భుతాన్ని చూశారు, పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీద రావడం చూశారు. వీళ్ళందరూ కూడా అన్య భాషల్లో వారి భాషల్లో మాట్లాడడం జరిగింది, కాబట్టి ఇదంతా చూసి వాళ్ళు ఇదేమి పొద్దుపడిచి జామైనా కాలేదు అని చెప్పేసి మద్యం తాగి మత్తులయ్యారని చెప్పేసి కొందరు హేళన చేయడం జరిగింది. అందుకని చెప్పేసి పేతురు అన్నారు, పొద్దుపడిచి జామైనా కాలేదు, ఎలా మద్యం తాగి మత్తులు అవుతారని చెప్పేసి యోవేలు ప్రవక్త ద్వారా చెప్పిన మాట నెరవేరిందని చెప్పేసి పేతురు గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ తర్వాత ఇశ్రాయేలులారా అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలులారా అని చెప్పేసి పేతురు గారు మాట్లాడడం జరుగుతుంది. 11 ఇశ్రాయేలులారా అని చెప్పి పేతురు గారు మాట్లాడడం జరుగుతుంది. మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించడం చెప్పేసి తెలియజేసి ఆయన భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి అనుసరించి అప్పగింపన్న ఈయనను మీరు దుష్టులతో సిలువ వేసి చంపితారని చెప్పేసి తెలియజేయలేదు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపాను. దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయన లేపాడు. తండ్రి అయిన దేవుడు మృతుల్లో నుంచి అంటే మరణ వేదనలలో నుంచి తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని లేపాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు తనంతట తను లేగవలేదండి. తండ్రి అయిన దేవుడు తన్ను మరణ వేదనలో నుంచి లేపాడు. తండ్రి అయిన దేవుడు లేపాడు. మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. ఈ యొక్క విషయాలు మనం గుర్తుపెట్టుకోకపోతే క్రైస్తవ్యానికి అర్థం లేకుండా పోతుంది. నేను క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి అర్థం లేకుండా పోతుంది. తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మృతుల నుంచి లేపాడు. తనంతా తాను ప్రభు అయిన యేసుక్రీస్తు మృతుల నుంచి లేకలేదు. కాబట్టి వీళ్ళు మనస్సు నొచ్చుకున్నారు. ఈ యొక్క సువార్తను విని మనసు నొచ్చుకున్నారు. వారి కోసం మరణించాలని విషయాలు వీళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మా కోసం ఇంత దారుణమైన వేదనంగా చనిపోయింది ఆయన మా కోసం అని చెప్పేసి వీళ్ళు ఆ యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకొని వీళ్ళు మారు మనసు పొంది మనసు నొచ్చుకున్నారండి. చదువుకుందాం, లేఖనం చదువుకుందాం. 36 వచనం చదువుకుందామండి. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 36 వచనం చదువుకుందాము. మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోనని చెప్పాను. ఏమని నియమించాడంట? వాళ్ళు సిలువ వేసిన యేసునంట తండ్రి అయిన దేవుడు ఏమని నియమించాడు? ప్రభువుగాను క్రీస్తుగా నియమించాడు. ప్రభువుగా నియమించాడంట. ప్రభువుగా ఎవరికి నియమించాడో మనము తర్వాత వచ్చి చూస్తే మనకు అర్థమవుతుంది. తండ్రి అయిన దేవుడు ప్రభువుగా నియమించాడంట. ప్రభు అంటే ఎవరు? రాజు. ఒక రాజుగా నియమించాడు. మరి ఆ రాజుకు రాజ్యం ఉండాలి కదా. చదువుదాం ఒకసారి కింద చదువుకుంటా వద్దాం. వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు క్రీస్తు యేసు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. క్రీస్తు యేసు నామమున బాప్తిసం పొందుడి అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రాజుగా అంటే ప్రభువుగాను క్రీస్తుగా నియమించడం జరిగినప్పుడు వీళ్ళు ఆ యొక్క మాటల్ని, ఆ విధానాన్ని, ఆయన యొక్క బలియాగను మొత్తాన్ని జ్ఞాపకం చేసుకుని మా కోసమే కదా అని చెప్పేసి పశ్చాత్తాపడి మారు మనసు పొందాలని ఆలోచన కలిగినప్పుడు మేమేం చేయాలి ఇప్పుడు అని చెప్పేసి అడుగుతారు. వాళ్ళు ఎంతో వేదంతో ఆవేదంతో మనస్సు నొచ్చుకొని అంటే పొడవబడి అని ఉంటుంది. మనస్సు నొచ్చుకొని పొడవబడి అంటే వాళ్ళంతా డెప్త్కి వెళ్ళిపోయారు. యొక్క ఆలోచన అంత డెప్త్కి వెళ్ళిపోయి అప్పుడు దాకా వాళ్ళు ఏం ఆలోచన కలిగి ఉన్నారంటే వాళ్ళలో ఆయన ఎవరోలే అని ఆలోచన కలిగి ఉన్నారే కానీ ఇప్పుడు నమ్మారనమాట. పరలోకం నుంచి వచ్చాడు, దేవుని యుద్ధ నుంచి వచ్చాడు, మన కోసం బలయ్యాడు, ఈయనను మృతుల్లో నుంచి లేపాడు. చెప్పారు కదా, మృతుల్లో నుంచి లేపాడు తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఏంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మృతుల్లో నుంచి లేపాడని చెప్పి ఎన్ని నమ్మిన తర్వాత వీళ్ళు మేమేం చేయాలి అని చెప్పేసి మనసులో నొచ్చుకొని అంటే పొడవబడి, ఒక రకంగా చెప్పాలంటే అదొక వేదనకరమైన బాధతో మేమేం చేయాలయ్యా అన్నట్టుగా వాళ్ళు అడగటం జరిగింది. అడిగినప్పుడు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము క్రీస్తు యేసు నామములోనికి బాప్తిసం పొందుడి అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. క్రీస్తు యేసు నామములోనికి బాప్తిసం పొందిన అని చెప్పేసి జరుగుతుంది. మళ్ళీ చదువుకుందామండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు క్రీస్తు యేసు నామమున బాప్తిసం పొందుడి అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. క్రీస్తు యేసు నామమున బాప్తిసం పొందుడని తెలియజేయడం జరిగింది. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు అని మాట్లాడడం జరిగింది. పరిశుద్ధాత్ముడు ఇక్కడ వీళ్ళ దగ్గరికి వచ్చాడే పరిశుద్ధాత్ముడు యొక్క రాకంతో రాజ్యం స్థాపింపబడిందన్నానే.
ఇది నిజమండి, బైబిల్ చెప్తున్న మాట. బైబిల్లో తండ్రి అయిన దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడిన మాటలు కానీ, తన సేవకుల ద్వారా మాట్లాడిన మాటలు కానీ, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాట్లాడిన మాటలు కానీ అవి నిజాలు, అబద్ధాలు కాదు. ఇది నిజం అన్నమాట. పరిశుద్ధాత్ముడి యొక్క రాకతో రాజ్యం స్థాపింపబడింది. కాబట్టి క్రీస్తు యేసు నామమున మీరు బాప్తిసం పొందుకుంటే పరిశుద్ధాత్మ అను వరం మీరు పొందుతారు అన్నాడు. పరిశుద్ధాత్మను మీరు పొందుతారు అన్నారు. కాబట్టి చదువుకుందాం కింద 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డరి. ఎక్కడ చేర్చబడ్డారు? స్కూల్లో చేర్చబడ్డారా? కాలేజీలో చేర్చబడ్డారా? ఎక్కడ చేర్చబడ్డారు? ఆలోచించాలి మనం. అర్థం ఉందనుకుంటా మీకు. అర్థం అవ్వట్లేదు. అర్థం అవ్వకపోతే లేఖనం చదవండి. ఒకవేళ మేము చెప్పిన మాటలు మీకు అర్థం కాకపోతే లేఖనం చదివితే మీకు అర్థమవుతుంది. నన్ను నమ్మాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన మాటలు మీరు నమ్మాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. కానీ నేను చెప్పిన మాటలు బైబిల్లో ఉన్నాయా, అలాగూ లేవా ఒకసారి చూసి నమ్మాలా నమ్మకూడదు అనేది మీకే వదిలేస్తున్నాను నేను. ఎందుకంటే నరుడు స్వేచ్ఛాపరుడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే నరుడు స్వేచ్ఛాపరుడు. మంచి చెడ్డలు రెండు మన ముందు పెడతాడు. పెట్టేసి నువ్వు మంచి వైపు మక్కువ చూపుతావా, చెడు వైపు మక్కువ చూపుతావా అని చెప్పేసి తండ్రి అయిన దేవుడు అలా చూస్తూ ఉంటాడు. నువ్వు మంచి వైపు మక్కువ చూపావనుకో తండ్రి అయిన దేవుడు నీ వైపు ఒక అడుగు వేస్తాడు. నువ్వు చెడు వైపు మక్కువ చూపావనుకో నీకు వెళ్ళి చూడని కూడా చూడ్డా ఆయన. ఎందుకంటే తండ్రి అయిన దేవునికి పాపము హేయమైంది, ఇష్టమైంది కాదు. కాబట్టి ఇక్కడ ఏమని మాట్లాడుతుందంటే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడరి. ఎక్కడికి చేర్చబడ్డారు? ఇంచుమించు 3,000 మంది. ఎక్కడికి చేర్చబడ్డారు? ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారంట. ఎక్కడికి చేర్చబడ్డారు అనేది మనకి లేఖనమే తెలియజేస్తుంది. కాబట్టి అలాగే కింద ఇంకో 2 వచనాలు మనం చదువుకుందాం, ఇంకా బాగుంటుంది. ఇంచుమించు 3,000 మంది చేర్చబడిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. అపోస్తలుల బోధ యందంట, సహవాసం అంట, రొట్టె విరుచుట యందంట ఎడతెగకున్నారంట. రొట్టె విరుచటం ఏంటి? సందేహం కలగట్లేదా? ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యం మాకు వచ్చును గాక అని చెప్పేసి ప్రార్థన వాళ్ళ ప్రవచించడం ఏంటి? అంటే అలా ప్రార్థన చేయమని చెప్పడం ఏంటి? నీ చిత్తం పరలోకమందు జరిగినట్లు భూమి మీద జరుగును గాక అని చెప్పడం ఏంటి? పరిశుద్ధాత్ముడు భూమి మీదకి రావటం ఏంటి? వీళ్ళు వాక్శక్తిని పొందటం ఏంటి? వీళ్ళు స్వార్థ ప్రకటించిన తర్వాత ఇశ్రాయేలు మారు మనసు పొంది బాప్తిసం పొందుకోవటం, క్రీస్తు నామములో బాప్తిసం పొందుకోవటం ఏంటి? బాప్తిసం పొందుకున్న తర్వాత ఇంచుమించు 3,000 మంది చేర్చబడటం ఏంటి? దీనికి ముందుగా వాళ్ళకి క్రీస్తుని ప్రభువుగాను రాజుగాను నియమించడం చెప్పడం ఏంటి? క్రీస్తుగాను ప్రభువుగాను నియమించిన తర్వాత వీళ్ళు మారు మనసు పొంది పాపక్షమాపణ బాప్తిసం తీసుకున్న తర్వాత వీళ్ళు ఇంచుమించు 3,000 మంది చేర్చబడటం ఏంటి? ఈ చేర్చబడ్డ 3,000 మంది రొట్టె విరిష్టి యందు ఎడతెగక ఉండటం ఏంటి? రొట్టె విరిష్టి మీద ఎడతెగక ఉండటం ఏంటి? చదువుకుందాం లేకుండా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 వచనం చదువుకుందామండి. చాలా బాగుంటుంది ఈ యొక్క వాక్యం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందుతుని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. 23 వచనం నుంచి 26 వచనం వరకు ఏమని మాట్లాడుతున్నాడంటే రొట్టె ద్రాక్షరసం గురించి మాట్లాడుతున్నాడండి. రొట్టె తినేటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోండి. ద్రాక్షరసం తాగేటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోండి
ఆయన వచ్చే వరకు ఈ యొక్క కార్యక్రమం జరిగించాలండి మనము అని చెప్పేసి తెలియటం జరుగుతుందండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ యొక్క మాటల్ని వాళ్ళు చేసిన తప్పిదాలను బట్టి వాళ్ళకి తెలియటం జరుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, మన కోసం ఆయన రక్తాన్ని ధారపోసాడు కాబట్టి ఆ యొక్క పాపక్షమాపణ నిమిత్తమైన ఆయన యొక్క రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి నిబంధన సంబంధమైన రసపాత్రను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రక్తం ద్వారా నిబంధన సంబంధం అని చెప్పేసి పౌలు గారు తెలియజేయడం జరిగింది. రొట్టె ద్రాక్షరసం ఎందుకు తీసుకుంటున్నారు? ఎందుకు వీళ్ళు రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నారు? మీకు క్వశ్చన్ తెలుసా? రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నారు అంటే రాజ్యం వచ్చినట్లే, రాజ్యంలో జరుగుతుంది అది. క్రీస్తు ప్రభు రాజ్యంలో ఆయన బల్ల యొద్ద, ప్రభువైన యేసుక్రీస్తు వారి బల్ల యొద్ద రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నామంటే రాజ్యం వచ్చిందని, రాజ్యం స్థాపింపబడిందని, రాజ్యం భూమి మీద ఉందని, ఇప్పటికీ ఉందని. భూమి మీద రాజ్యం ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు సమస్తము లయమైనప్పుడు ఈ భూమి మీద రాజ్యం అనేది ఎత్తబడుతుంది. భూమి మీద ఇంకా రాజ్యం ఉండదు. ఈ యొక్క రాజ్యం అనేది పరలోకానికి చేర్చబడుతుంది. పరలోకానికి ఈ యొక్క రాజ్యము చేర్చబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి రాజ్యం గురించి ఏం మాట్లాడాడు ఒకసారి విందాం. ఈ రొట్టె ద్రాక్షరసం గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు సైతమే ముందుగా మాట్లాడటం జరిగింది తెలుసా మీకు? లేఖనం చదువుకుందాం. లేఖనం చదువుకుందామండి. లూకాసు వార్త 22వ అధ్యాయము. లూకాసు వార్త 22వ అధ్యాయము 13వ వచనము. లూకాసు వార్త 22వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నామండి. వారు వెళ్ళి ఆయన మాతో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరిచి ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండి, అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడుతుంది. ఇక్కడ సందర్భం ఏంటంటే అండి, పస్కా పండుగ వచ్చింది. పస్కా పండుగ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు దానికి ముందుగానే వీరందరితోటి కూడా పస్కాను భుజించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మిక్కిలి ఆశపడటం జరుగుతుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క కార్యక్రమం జరిగేటప్పుడు వారితో మాట్లాడే మాటలు ఒకసారి మనం వింటే రాజ్యం వచ్చిందా రాలేదా, అసలు ప్రార్థన చేయొచ్చా లేదా, ప్రార్థన నెరవేరిందా లేదా అనేది మనకి ఒక క్లారిటీ వస్తుంది, అర్థమవుతుందండి. చదువుకుందాం. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరిచి ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవల్లని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూను దానిని భుజింపనని మీతో చెప్పుచున్నాను వారితో. నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా? కొత్తగా బైబిల్ ముద్రించుకొని రాలేదండి. మీరు ఏ బైబిల్ అయితే చదువుతున్నారో నేను కూడా అదే బైబిల్ చదువుతున్నాను. మీరు ఏ బైబిల్లో ఉన్న మాటలు అయితే చదువుతున్నారో నేను అదే వచనాలు చదువుతున్నాను, అదే మాటలు చదువుతున్నాను. లేఖనాన్ని సరిగ్గా మనం చదవాలండి. ఈ యొక్క లేఖనము ఏ విధానంగా రాశాడు, ఈ లేఖనాన్ని మనం ఎలా విభజించాలి, ఈ లేఖనం చదివేటప్పుడు దీనికి సంబంధించి మాట్లాడనే అవగాహన మనకు ఉంటే, లేదా మనకు నేర్పించే వాళ్ళ యొక్క విధానం నేర్పిస్తే మనకి లేఖనం అర్థమైపోతుంది. ఒకవేళ అర్థమైపోతే మనం వ్యర్థమైపోతాము. మరలా చదువుకుందాం లేఖనం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నాడో. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరిచిది. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తులను పంక్తిని కూర్చుండిది. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవల్లని మిక్కిలి ఆశపడుతుని. అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూ దానిని భుజింపునని మీతో చెప్పుచున్నాను వారితో. నేను చంప మీద చెల్లుమని కొట్టినట్టుంది కదండి. 5 వాటలు తేలుతాయి ఖచ్చితంగా. 5,000 ఉన్నాయి కదా, ఈ 5,000 5 వాతలు తేలుతాయి. ఈ అరిచేయి ఉంది కదా, ఈ అరిచేయి కూడా వాత తేలుతుంది. ఈ యొక్క మాట వింటే చెప్పిందంతా ఒక ఎత్తు అయితే, ఈ యొక్క ఎత్తు ప్రభువైన యేసుక్రీస్తు మాట వింటే చంప మీద చెల్లుమని కొట్టినట్టు ఉంటుంది. ఎవరికి? పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరును గాక,
నీ చిత్తం పరలోకంలో నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చెంప చెల్లుమని కొట్టినట్టుంటుంది. ఎందుకంటే వాళ్ళు నిరీక్షణ లేని ప్రజలు. అదే భక్తి అనుకొని, తమ భక్తి మార్గం అదేననుకొని వాళ్ళు వ్యర్థమైన ఆలోచనలు కలిగి గ్రంథాన్ని సరిగ్గా అర్థం చేసుకోక, సరిగ్గా ఎరగక, అనాలోచనతో ఉండి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వాస్తవానికి వాళ్ళకి చాలా భక్తి ఉంటుందండి, చాలా భక్తి ఉంటుంది. ఎంత అంటే చెప్పలేము దాన్ని. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో ఉంటుంది ఆ భక్తి. దాన్ని చెప్పలేము మనం, వర్ణించలేము మనం. కానీ ఎంతో భక్తి ఉంటుంది. కానీ ఆ భక్తికి ఒక అర్థం లేకపోతే వ్యర్థమేనండి. ధనవంతుడు తన యావదాస్తి బేదలకు పంచిపెట్టినా కానీ తనకి ప్రేమ లేకపోతే వ్యర్థమే కదండి. కాబట్టి క్రియలో ఉన్నప్పుడు విశ్వాసం ఉండాలని గ్రంథం తెలియజేసింది. క్రియలో ఉన్నప్పుడు విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే ఆ విశ్వాసం వ్యర్థమని మాట్లాడడం జరిగింది. అదేవిధంగా క్రియలు ఉన్నప్పుడు, క్రియలు లేనప్పుడు విశ్వాసము అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఏది లేకుండా ఉండడానికి బలపడదు, నువ్వు ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఏమని మాట్లాడుతుందంటే, మరలా రాజ్యం వచ్చే వరకు ఇది ద్రాక్షరసాన్ని ముట్టుకోవాలని మాట్లాడుతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు చదువుకుందాం. అది దేవుని రాజ్యంలో నెరవేరు కొరకు ఇక ఎన్నడూ దానిని భుజింపరని మీతో చెప్పుచున్న వార్తలను ఏమని మాట్లాడుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. చదువుకుందాం, కిందికి చదువుకుందాం. ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని విరిచి తీసుకొని మీలో పంచుకొనడి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసం తాగనని మీతో చెప్పుచున్నాను నేను. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతుంది నా రక్తము వలన క్రొత్త నిబంధన, ఇదిగో నన్ను అప్పగించు అని. ఇతర సంగతి అనుకోండి. ఏమని మాట్లాడుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు సార్? ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న రక్తము వలన క్రొత్త నిబంధన. అర్థమవుతుందా చెప్పింది? కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 26వ వచనంలో చెప్పిన మాటలండి ఇవి. ప్రభువైన యేసుక్రీస్తు వారు వారికి ఒక విధానాన్ని అప్పచెప్పాడు. రాజ్యం స్థాపింపబడుతుంది. రాజ్యం స్థాపింపబడిన తర్వాత మీరు నన్ను ఇలా జ్ఞాపకం చేసుకోండి. ఆ రాజ్యంలో మీరు నన్ను ఇలా జ్ఞాపకం చేసుకోండి. కాబట్టే కదండి ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో 23 వచనం 26 వచనంలో ఎందుకు రాశారు? అక్కడ మీరు ఈ విధంగా తీసుకోవాలి ద్రాక్షరసము, ఈ విధంగా రొట్టె తీసుకోవాలి మీరు అని చెప్పేసి చెప్పడం ఎందుకు జరిగింది? వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు? రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నారంటే రాజ్యం స్థాపించడం జరిగిందండి. రాజ్యం వచ్చే వరకు అది తీసుకోనని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. మరి శిష్యులు ఈ విధంగా చేయండి అని చెప్పేసి చెప్తున్నాడు. మరి అలా విధంగా చేస్తానంటే రాజ్యం వచ్చినట్ట రానట్ట? రాజ్యం వచ్చినట్ట రానట్ట? అది మీకే వదిలేస్తున్నాను. జాగ్రత్తగా ఆలోచించుకోవాలి మనం. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించాలండి. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు, ఎవరిని కించపరచాలని నేను మాట్లాడట్లేదు. నేను మాట్లాడే మాటలు బైబిల్ గ్రంథంలో అలాగ ఉన్నవో లేవో ఒకసారి చూసుకోండి, చదవండి. నేను వచనాలని చెప్తున్నాను, పలానా అధ్యాయము పలానా వచనము అక్కడ ఈ విధంగా రాయబడి ఉందని చెప్పేసి రాసి మాట్లాడుతానండి. నేను ఒక మాట మాట్లాడి ఒక నోరు నయ్యి ఉన్నానే కానీ నా మనసులో ఏదో పెట్టుకొని ఆ యొక్క మాటలు నేను చెప్పట్లేదు, ఏదో ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లో దేవుడే మాట్లాడుతున్నాడు, తన ప్రవక్తల ద్వారా ఏమని రాపించాడు. ఆ యొక్క మాటలు నేను తెలియజేయవాడిగా ఉన్నానే కానీ నా ఇష్టంగా నా చిత్తంగా నేను మాట్లాడు వాడిని అయితే కాను. అలాగే నేను మాట్లాడేయాలి, నేను శిక్షకు పాత్రను అనే విషయం నేను ఎరుగుతాను. కాబట్టి మీరు శిక్షకు పాత్రలో ఉన్నట్టు అసలు ఇంతకు మన క్రైస్తవ్యంలో ఉన్నారా లేదో ఒకసారి ఆలోచించుకోండి. సమయం ఉంది మిత్రమా, సమయం పోనీ యొక్క సద్వినియోగం చేసుకోండి, ఆలోచించండి. సత్యమా సత్యమా? ఒకవేళ మన పొరపాటు అయితే పశ్చాత్తాపడేవాడు గొప్పాడు. పొరపాటు చేస్తే ఎవడైనా కానీ పశ్చాత్తాపడేవాడు గొప్పాడు అవుతాడు. కారణం ఏంటంటే తన తప్పుని సరిదిద్దుకొని సరి అయిన మార్గంలో నడిచేవాడై ఉంటాడు కాబట్టి గొప్పోడవుతాడు. మరి నువ్వు నీ తప్పుని దిద్దుకుంటావా? రాజ్యం వచ్చిందని నమ్ముతావా? రాలేదని నమ్ముతావా? లేఖనాలు చెప్తున్నాయి రాజ్యం స్థాపింపబడిందని. ఆయన
నువ్వు పరిశుద్ధునిగా ఉండాలని ఆలోచన చేస్తున్నావంటే అది రాజ్యం స్థాపింపబడిందని. నువ్వు తండ్రి అయిన దేవుణ్ణి కొనియాడాలని ఆలోచన చేస్తున్నావంటే రాజ్యం స్థాపింపబడిందని. నువ్వు రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నావంటే ఆ రాజ్యంలో జరిగే ఒక ప్రక్రియ. ప్రభువైన యొక్క బలియాగం జరిగింది అని అంటే, ఆయన పునరుత్థానుడు అయ్యాడంటే, పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉండి పరిశుద్ధుల్ని సరసత్వంలో నడిపిస్తూ సంచికరువుగా ఉన్నాడంటే అది రాజ్యంలో జరిగే ప్రక్రియ. అసలు నువ్వు ఆత్మ సంబంధంగా ఆలోచిస్తున్నావంటేనే దేవుని యొక్క రాజ్యము అనగా క్రీస్తు ప్రభువుకి రాజ్యం అయితే ఏదైతే తప్పేపాడో ఆ రాజ్యంలో జరిగే విధానం అది. దేవుని రాజ్యంలో పరిశుద్ధులు ఉంటారు, శరీరాన్ని కలిగి ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు, ఆత్మ సంబంధమైన జీవితం జీవిస్తారు, ఆత్మీయంగా జీవిస్తారు. పరలోకాన్ని పోలి ఉన్న రాజ్యం భూమి మీద స్థాపింపబడింది. కాబట్టి ప్రార్థన ఏ విధంగా ఉందంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక. ప్రభువైన తండ్రి అయిన దేవుని యొక్క నామం పరిశుద్ధపరచబడిన గాక. ఎక్కడ పరిశుద్ధపరచబడుతుంది? దేవుని రాజ్యంలో పరిశుద్ధపడుతుంది. ఒక అన్యుడు పరిశుద్ధపరుస్తుంది దేవుడు పరిశుద్ధపరుస్తాడా? ఆ నామం పరిశుద్ధపరచబడగలుగుతాడా? అది అసలు అర్థం ఉంది అతనికి. ఒక అన్యుడు దేవుని యొక్క నామాన్ని పరిశుద్ధపరచబడటానికి అవకాశం లేదు. దేవుని యొక్క నామాన్ని ఎవరు పరిశుద్ధపరచాలంటే పరిశుద్ధుడు. తండ్రి యొక్క నామాన్ని పరిశుద్ధుడు అంటే ఆయన యొక్క అధికారాన్ని, ఆయన యొక్క ఉన్నత స్థితిని తెలియజేస్తుంది. ఆయన యొక్క నామం అంటే ఆయన యొక్క ఉన్నత స్థితిని తెలియజేస్తుంది. కాబట్టి తండ్రి అయిన దేవుడిని మనం ఏం చేస్తామంటే, పరిశుద్ధులమై ఉన్న మనము అనగా క్రీస్తు యేసులో ఉన్నవాళ్ళు, ఆయన యొక్క రాజ్యంలో ప్రవేశించిన వాళ్ళు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అధికారంలో ఉన్నవాళ్ళు, ఆ రాజ్యంలో ఆ రాజు కింద ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే తండ్రి అయిన దేవుడిని కొనియాడతారు. పరలోకమందున్న మా తండ్రి, నాయనా, అబ్బా తండ్రి, నాయనా అని మొరపెట్టుతూ ఆత్మ సంబంధమైన ఈవులను, జీవఫలాలను తండ్రి అయిన దేవునికి సమర్పించడం జరుగుతుంది. ఆ విధానము పరలోకంలో జరుగుతుంది. కాబట్టి పరలోకంలో జరిగే విధానము ఈ యొక్క రాజ్యంలో భూమి మీద జరగాలి అనేదే ఆ యొక్క ప్రార్థన. ఈ యొక్క విధానం జరుగుతుందా లేదా అని అంటే, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయం 23-26 చూస్తే జరుగుతుంది అని ఖచ్చితంగా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే దీనికి ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రాజ్యం వచ్చే వరకు మరలా దీన్ని నేను ముట్టుకొని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేశారు. రాజ్యం వచ్చే వరకు మరి రొట్టె ద్రాక్షరసం శిష్యులు తీసుకుంటున్నారని అంటే రాజ్యం వచ్చిందా రాలేదా? రాజ్యం వచ్చింది. రాజ్యం భూమి మీద ఉంది. పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడి యొక్క రాకతో రాజ్యం భూమి మీద స్థాపింపబడింది. ఇంచుమించు 3000 మంది మొట్టమొదటిగా ఇశ్రాయేలుకి స్వార్థ ప్రకటించడం జరిగింది. ఇశ్రాయేల్లో మనసు నచ్చుకొని ఇంచుమించు 3000 మంది రాజ్యంలో 3000 మందితో రాజ్య స్థాపన. 3000 మంది ఇంచుమించు రాజ్యంలో చేర్చబడ్డారు. లేఖనం చెప్తుంది అక్కడ ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. ఎక్కడ చేర్చబడ్డారు? రాజ్యం స్థాపింపబడింది కదా. ఇంచుమించు 3000 మంది రాజ్యంలో చేర్చబడ్డారు అని లేఖనం తెలియజేసింది. తర్వాత ఇంచుమించు 5000 మంది చేర్చబడ్డారని చెప్పి తెలియజేసింది గ్రంథం. ఎంతో అద్భుతం కదా అది. కాబట్టి ఈనాటి మనుషులు ఏం చేస్తారంటే తమ భక్తి మార్గంలో ఉండి భక్తి మార్గాన్ని విడిచిపెట్టేసి వాళ్ళు వ్యర్థులయ్యింది కాక మనుషుల్ని కూడా వ్యర్థపరుస్తున్నారు. వ్యక్తి పూజ చేస్తున్నారు. వ్యక్తి పూజను చేయమని మనుషుల్ని ప్రేరేపిస్తున్నారు. నేను చెప్పేది నిజం, నా యొద్దకు రండి, నేను చెప్పేది నిజం, నా యొద్దకు రండి అని ఒక మనిషిని మోటివేట్ చేసి తమ వైపు తిప్పుకొని వాళ్ళ భక్తి మార్గాన్ని వ్యర్థపరిచేటట్లుగా ముందుగా వీళ్ళే వాళ్ళని చెడగొడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ముందు నువ్వు మేలుకో. గ్రంథంలో అలాగ ఉందో లేదో నువ్వు ఆలోచించి నువ్వు సత్యం మీద అసత్యం మీద తెలుసుకునే గ్రంథంలో ఉండలాగా నువ్వు బోధించడం నేర్చుకుంటే నిన్ను వెంబడించే వాళ్ళు కూడా ఆ సత్యం వైపు నడుస్తారనే విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం భూమి మీద బతికేది కొద్ది కాలం మాత్రమే. ఎప్పుడు ఎవరు చనిపోతాం తెలియదు. మొన్నటిదాకా మాతో మాట్లాడిన మా ఇంటి వద్ద ఉన్న మా బంధువు మామ వరుస ఆయన కనపడితే పలకరించి మాట్లాడటం జరిగింది. తెల్లారేసరికి ఒకరోజు గడిచిన తర్వాత మరుసటి రోజు 3వ రోజు చనిపోయాడు. అనుకున్నాడా? అనుకోలేదు. పాపం అతను భక్తి మార్గంలో అయితే లేడు. భక్తి మార్గంలో లేనతను చనిపోతే ఎక్కడికి వెళ్తాడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. చనిపోయిన ప్రతి ఒక్కరు పరలోకానికి అయితే వెళ్ళండి. చనిపోయిన ప్రతి ఒక్కరూ నెమ్మది స్థలానికి వెళ్ళండి. వాడు క్రైస్తవ్యంలో ఉన్నాడా లేడా, క్రీస్తు యేసులో జీవిస్తున్నాడా లేడా, క్రీస్తు యేసు రాజ్యంలో ఉన్నాడా లేదా, రాజు యొక్క అధికారంలో జీవిస్తున్నాడా లేదా, ఒకవేళ జీవించినా కానీ అతని యొక్క క్రియలు ఎలాగ ఉన్నాయి ఆ క్రియల్ని బట్టి అతను నెమ్మది వస్తాను కదా. కాబట్టి తండ్రి అయిన దేవుడు మనకు దయచేసిన రక్షణ భాగ్యాన్ని మనము విడిచిపెట్టక పట్టుకొని తండ్రి అయిన దేవుని మనకు వెళ్ళాలంటే
మొట్టమొదట మనము భూమి మీద రాజ్యం స్థాపింపబడిందనే విషయాన్ని మనం నమ్మాలండి. భూమి మీద మన రాజ్యం స్థాపింపబడింది అని మనం నమ్మకపోతే ఇంకా పరలోకమందున మా తండ్రి నీ రాజ్యం మాకు వచ్చిన గాక, నీ రాజ్యం మాకు వచ్చిన గాక అని చెప్పేసి మాట్లాడితే ఇప్పటికి కూడా యూదుల్లో కొంతమంది అదే విధానంలో ఉన్నారు. మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని పరిపాలిస్తాడు. వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే యూద వంశంలో నుంచి వస్తాడు అంటే దావీదు ఏ విధంగా అయితే పరిపాలించాడో ప్రజలని భౌతికంగా ఆ యొక్క విధానంలో యూదులు ఆలోచించడం జరిగింది. మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని పరిపాలిస్తాడు, మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని పరిపాలిస్తాడు అని చెప్పి ఇప్పటికీ కొందరు ఆలోచించడం జరుగుతుంది అదే విధానంలో. కాబట్టి వాళ్ళు ఇప్పటికి కూడా పాత నిబంధనని ఆచరించడం జరుగుతుంది. ఆలోచించాలి మిత్రమా. సమయం కొద్దిగానే ఉంది, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. చూడండి, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా తాగుతున్నారు, తిరుగుతున్నారు, తమకి ఇష్టం వచ్చినట్లుగా ఏదో ఒక పండగలని పెట్టుకుంటున్నారు, తాగి తందనాలు ఆడుతున్నారు. ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు, ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారో తెలియదు. చూడండి, సొదొమ గొమొర్రా పట్టణం ఎంత దారుణంగా ఉంది, దాని స్థితి ఎలా ఉంది, ఏమైపోయింది. నోవాహు సమయంలో వారి స్థితి ఎలా ఉంది, వారేమైపోయారు. ఇప్పుడు భూలోకంలో ప్రజెంట్ మనం చూస్తున్న స్థితి ఎలా ఉంది, ఏమైపోతుంది చూడండి ఒకసారి. కాబట్టి ఎప్పుడు ఏ విపత్తి ఎలా వస్తుందో, ఏ విపత్తి ఎలా వస్తుందో మనకు తెలియదు. ఏ రూపంలో మనిషి ఎలా చనిపోతాడో తెలియదు. కాబట్టి నేను ఏ రూపంలో చనిపోతానో నాకైతే తెలియదు. కానీ నేను నా చావు కోసం ఎదురు చూస్తూ ఉంటాను, అంటే కనిపెట్టుకొని ఉంటాను. ఆ క్షణం వరకు నేను పరిశుద్ధుడిగా ఉండుటకు నిత్యత్వం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీరు అలా ఉంటారో లేదో, రాజ్యం వచ్చిందో రాలేదో ఆలోచించుకోండి ఒకసారి. మీకు లేఖనాలు కూడా క్షుణ్ణంగా చెప్పడం జరిగిందండి, ఈ యొక్క లేఖనాలు. కాబట్టి ఖచ్చితంగా ఆలోచించండి, వినండి. బైబిల్లో ఉందో లేదో చదవండి ఆ యొక్క విధానాన్ని. ఇంకా మీకు ఎవరికైనా ప్రశ్నలు, వీటి మీద ఎవరికైనా ప్రశ్నలు ఉంటే యొక్క వీడియోలో మీరు కామెంట్ చేయండి, దానికి మరలా నేను జవాబు చెప్పడం జరుగుతుంది. ఒకటండి, మీరు ప్రశ్న వేసేటప్పుడు ప్రశ్న అనేది పాయింటెడ్గా ఉండాలి. ఎందుకంటే ఇదేంటి అదేంటి అని కాకుండా ఒక ప్రశ్న వేసేటప్పుడు ప్రశ్న అనేది ఒక ప్రశ్నార్థకంగా చక్కగా వేయటం జరగాలి. ఒకటి, మీరు ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నకి మీరు మొట్టమొదట జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ప్రశ్న వేస్తున్నాడంటే తనకు జవాబు తెలిసి ఉండాలి. ఒక ప్రశ్న వేసే వ్యక్తికి జవాబు తెలిసి ఉండాలి. కాబట్టి మీరు ప్రశ్న వేసినప్పుడు దానికి జవాబు తెలిసిన వ్యక్తి ఉండాలి. మొట్టమొదటి మీరు ప్రశ్న వేసినప్పుడు దానికి జవాబు కూడా నాకు కామెంట్లో చేయండి, అప్పుడే మీకు రిప్లై ఇస్తాను. మీరు ఉట్టి ప్రశ్నే వేసి రిప్లై చేయమంటే నేను రిప్లై చేయను. ఒకవేళ మీరు చెప్పింది కరెక్టే కాదో అప్పుడు ఆలోచించడం జరుగుతుంది. ప్రశ్న అడగటం వేరు, సందేహం అడగటం వేరు. సందేహం అంటే తెలియక అడిగేదాన్ని సందేహం అంటారు, తెలిసి అడిగేదాన్ని ప్రశ్నించటం అంటారు. కాబట్టి శ్రద్ధగా ఈ యొక్క మాటలు విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ముగించుకుందాం. వందనాలు.